యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు డైలీ ఆడియో బైబిల్ యెషయా గ్రంథము 65వ అధ్యాయము. నా యొద్ద విచారణ చేయు వారిని నా దర్శనమునకు రానిచ్చితిని. నన్ను వెదకని వారికి నేను దొరికితిని. నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడని జనముతో చెప్పుచున్నాను. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. వారు తోటలలో బల్యర్పణమును అర్పించుచు ఇటికల మీద ధూపము వేయుదురు. నా భయము లేక నాకు నిత్యము కోపము కలుగజేయుచున్నారు. వారు సమాధులలో కూర్చుండుచు రహస్య స్థలములలో ప్రవేశించుచు పంది మాంసము తినుచుందురు. అసహ్య పాకములు వారి పాత్రలలో ఉన్నవి. వారు మా దాపునకు రావద్దు, ఎడముగా ఉండుము, నీకంటే మేము పరిశుద్ధులమని చెప్పుదురు. వీరు నా నాసికారంధ్రములకు పొగవలెను, దినమంతయు మండుచుండు అగ్నివలెను ఉన్నారు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా ఎదుట గ్రంథములో అది వ్రాయబడి ఉన్నది. ప్రతీకారము చేయక నేను మౌనముగా నుండను. నిశ్చయముగా వారనుభవించున్నట్లు నేను వారికి ప్రతీకారము చేసెదను. నిశ్చయముగా మీ దోషములను బట్టియు మీ పితరుల దోషములను బట్టియు, అనగా పర్వతముల మీద ఈ జనులు ధూపము వేసిన దానిని బట్టియు, కొండల మీద నన్ను దూషించిన దానిని బట్టియు, మొట్టమొదట వారి ఒడిలోనే వారికి ప్రతీకారము కొలిచిపోయేదును. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ద్రాక్ష గెలలో క్రొత్త రసము కనబడినప్పుడు జనులు అది దీవెనకరమైనది గాని కొట్టివేయకుము అని చెప్పుదురు గదా. నా సేవకులనందరినీ నేను నశింపజేయకుండునట్లు వారిని బట్టి నేనాలాగే చేసెదను. యాకోబు నుండి సంతానమును, యూదా నుండి నా పర్వతములను స్వాధీనపరచుకుని వారిని పుట్టించెదను. నేను ఏర్పరచుకొనిన వారు దాని స్వతంత్రించుకొందురు. నా సేవకులు అక్కడ నివసించెదరు. నన్ను గూర్చి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తము షారోను గొర్రెల మేత భూమి యగును. ఆకోరు లోయ పశువులు పరుండు స్థలముగా ఉండును. యెహోవాను విసర్జించి నా పరిశుద్ధ పర్వతమును మరచి గాదునకు బల్లను సిద్ధపరచువార్లారా, అదృష్టదేవికి పానీయార్పణము నర్పించువార్లారా, నేను పిలువగా మీరు ఉత్తరమియ్యలేదు. నేను మాటలాడగా మీరు ఆలకింపక నా దృష్టికి చెడ్డదైన దాని చేసితిరి. నాకిష్టము కాని దాని కోరితిరి. నేను ఖడ్గమును మీకు అదృష్టముగా నియమించుదును. మీరందరూ వధకు లోనగుదురు. కావున ప్రభువగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి. నా సేవకులు భోజనము చేయుదురు గాని మీరు ఆకలిగొనెదరు. నా సేవకులు పానము చేసెదరు గాని మీరు దప్పిగొనెదరు. నా సేవకులు సంతోషించెదరు గాని మీరు సిగ్గుపడెదరు. నా సేవకులు హృదయానందము చేత కేకలు వేసెదరు గాని మీరు చింతాక్రాంతులై ఏడ్చెదరు, మనోదుఃఖము చేత ప్రలాపించెదరు. నేనేర్పరచుకొనిన వారికి మీ పేరు శాపవచనముగా చేసిపోయెదరు. ప్రభువగు యెహోవా నిన్ను హతము చేయును. ఆయన తన సేవకులకు వేరొక పేరు పెట్టును. దేశములో తనకు ఆశీర్వాదము కలగవలనని కోరువాడు నమ్మదగిన దేవుడు తన్నాశీర్వదింపవలనని కోరుకొనును. దేశములో ప్రమాణము చేయువాడు నమ్మదగిన దేవుని తోడని ప్రమాణము చేయును. పూర్వము కలిగిన బాధలు నా దృష్టికి మరువబడును, అవి నా దృష్టికి మరుగవును. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను. మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు. నేను సృజించుచున్న దాని గూర్చి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించువారినిగాను సృజించుచున్నాను. నేను యెరూషలేమును గూర్చి ఆనందించెదను, నా జనులను గూర్చి హర్షించెదను. రోదన ధ్వనియు విలాప ధ్వనియు దానిలో ఇకను వినబడవు. అక్కడ ఇకను కొద్ది దినములే బ్రతుకు శిశువులుండరు, కాలము నిండని ముసలివారుండరు. బాలురు 100 సంవత్సరముల వయసు గలవారై చనిపోవుదురు. పాపాత్ముడై శాపగ్రస్తుడగువాడు సహితము 100 సంవత్సరములు బ్రతుకును. జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురముందురు. ద్రాక్ష తోటలు నాటించుకొని వాటి ఫలములననుభవింతురు. వారు కట్టుకొన్న ఇండ్లలో వేరొకరు కాపురముండరు. వారు నాటుకొన్న వాటిని
వేరొకరు అనుభవింపరు. నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యమంత యగును. నేను ఏర్పరచుకొనిన వారు తాము చేసుకొనిన దాని ఫలమును పూర్తిగా అనుభవింతురు. వారు వృధాగా ప్రయాసపడరు. ఆకస్మికముగా కలుగు అపాయము నొందుటకై పిల్లలను కనరు. వారు యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారగుదురు. వారి సంతానపు వారు వారి యొద్దనే యుందురు. వారికీలాగు జరుగును. వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చెదను. వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. తోడేళ్లును గొర్రెపిల్లలను కలిసి మేయును. సింహము ఎద్దువలే గడ్డి తినును. సర్పమునకు మన్ను ఆహారమగును. నా పరిశుద్ధ పర్వతములో అవి హాని అయినను నాశనమైనను చేయకుండును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెషయా గ్రంథము 66వ అధ్యాయము. యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏపాటిది? నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించున్నది ఏపాటిది? అవన్నీయు నా హస్తకృత్యములు. అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ఎద్దును వధించువాడు నరుని చంపువాని వంటి వాడే. గొర్రెపిల్లను బలిగా అర్పించువాడు కుక్క మెడను విరుచువాని వంటి వాడే. నైవేద్యము చేయువాడు పంది రక్తము అర్పించువాని వంటి వాడే. ధూపము చేయువాడు బొమ్మను స్తుతించువాని వంటి వాడే. వారు తమకిష్టమైనట్లుగా త్రోవలను ఏర్పరచుకొనిరి. వారి అసహ్యమైన పనులు తమకే ఇష్టముగా ఉన్నవి. నేను పిలిచినప్పుడు ఉత్తరమిచ్చువాడొకడునూ లేకపోయెను. నేను మాటలాడినప్పుడు వినువాడొకడునూ లేకపోయెను. నా దృష్టికి చెడ్డదైన దాని చేసిరి. నాకిష్టము కాని దాని కోరుకొనిరి. కావున నేనును వారిని మోసములో ముంచుదును. వారు భయపడు వాటిని వారి మీదికి రప్పించెదను. యెహోవా వాక్యమునకు భయపడువారులారా, ఆయన మాట వినుడి. మిమ్మును ద్వేషించుచు నా నామమును బట్టి మిమ్మును త్రోసివేయు మీ స్వజనులు మీ సంతోషము మాకు కనబడునట్లు యెహోవా మహిమనొందునుగాక అని చెప్పుదురు. వారే సిగ్గునొందుదురు. ఆలకించుడి, పట్టణములో అల్లరి ధ్వని పుట్టుచున్నది. దేవాలయము నుండి శబ్దము వినబడుచున్నది. తన శత్రువులకు ప్రతీకారము చేయుచుండు యెహోవా శబ్దము వినబడుచున్నది. ప్రసవ వేదన పడక మునుపు ఆమె పిల్లను కనినది. నొప్పులు తగలక మునుపు మగపిల్లను కనినది. అట్టి వార్త ఎవరు వినియుండిరి? అట్టి సంగతులు ఎవరు చూచిరి? ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలునా? ఒక్క నిమిషములో ఒక జనము జన్మించునా? సియోనునకు ప్రసవ వేదన కలగగానే ఆమె బిడ్డలను కనెను. నేను ప్రసవ వేదన కలుగజేసి కనిపింపక మానెదనా అని యెహోవా అడుగుచున్నాడు. పుట్టించువాడనైన నేను గర్భమును మూసెదనా అని నీ దేవుడు అడుగుచున్నాడు. యెరూషలేమును ప్రేమించువారులారా, మీరందరూ ఆమెతో సంతోషించుడి, ఆనందించుడి. ఆమెను బట్టి దుఃఖించువారులారా, మీరందరూ ఆమెతో ఉత్సహించుడి. ఆదరణకరమైన ఆమె స్తన్యమును మీరు కుడిచి తృప్తి నొందెదరు. ఆమె మహిమాతిశయము అనుభవించుచు ఆనందించెదరు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఆలకించుడి, నది వలె సమాధానమును ఆమె యొద్దకు పారచేయుదును. మీరు జనముల ఐశ్వర్యము అనుభవించున్నట్లు ఒడ్డు మీద పొర్లి పారు జల ప్రవాహము వలె మీ యొద్దకు దానిని రాజేతును. మీరు చంకను ఎత్తికొనబడెదరు, మోకాళ్ల మీద ఆడింపబడెదరు. ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మును ఆదరించెదను. యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. మీరు చూడగా మీ హృదయము ఉల్లసించును. మీ ఎముకలు లేత గడ్డి వలె బలియును. యెహోవా హస్తబలము ఆయన సేవకుల ఎడల కనబరచబడును. ఆయన తన శత్రువుల ఎడల కోపము చూపును. ఆలకించుడి, మహాకోపముతో ప్రతీకారము చేయుటకును అగ్నిజ్వాలలతో గద్దించుటకును యెహోవా అగ్ని రూపముగా వచ్చుచున్నాడు. ఆయన రథములు తుఫాను వలె త్వరపడుచున్నవి. అగ్ని చేతను తన ఖడ్గము చేతను శరీరులందరితో ఆయన వ్యాజ్యమాడును. యెహోవా చేత అనేకులు హతులవుదురు. తోటలోనికి వెళ్లవలెనని మధ్య నిలుచున్న యొకని చూచి తమ్మును ప్రతిష్ఠించుకొనుచు పవిత్రపరచుకొనుచున్న వారై పంది మాంసమును హేయ వస్తువును
పందికొక్కులను తినువారును ఒకడునూ తప్పకుండా నశించెదరు. ఇదే యెహోవా వాక్కు. వారి క్రియలు వారి తలంపులు నాకు తెలిసేయున్నవి. అప్పుడు సమస్త జనములను ఆయా భాషలు మాట్లాడు వారిని సమకూర్చెదను. వారు వచ్చి నా మహిమను చూచెదరు. నేను వారి ఎదుట ఒక సూచక క్రియను జరిగించెదను. వారిలో తప్పించుకొనిన వారిని విలుకాండ్రైన తర్షీషు, పూలు, లూదు అను జనుల యొద్దకును, తుబాలు, యావాను నివాసుల యొద్దకును నేను పంపెదను. నన్ను గూర్చిన సమాచారము విననట్టియు నా మహిమను చూడనట్టియు దూరద్వీప వాసుల యొద్దకు వారిని పంపెదను. వారు జనములలో నా మహిమను ప్రకటించెదరు. ఇశ్రాయేలీయులు పవిత్రమైన పాత్రలో నైవేద్యమును యెహోవా మందిరములోనికి తెచ్చునట్లుగా గుర్రముల మీదను, రథముల మీదను, డోలీల మీదను, కంచెరగాడిదల మీదను, ఒంటెల మీదను ఎక్కించి సర్వజనములలో నుండి నాకు ప్రతిష్ఠిత పర్వతమగు యెరూషలేమునకు మీ స్వదేశీయులను యెహోవాకు నైవేద్యముగా మీరు తీసుకొని వచ్చెదరని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు యాజకులుగాను లేవీయులుగాను ఉండుటకై నేను వారిలో కొందరిని ఏర్పరచుకొందును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను సృజింపబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయము కాక నా సన్నిధిని నిలుచున్నట్లు నీ సంతతియు నీ నామమును నిలిచియుండును. ఇదే యెహోవా వాక్కు. ప్రతి అమావాస్య దినమునను ప్రతి విశ్రాంతి దినమునను నా సన్నిధిని మ్రొక్కుటకై సమస్త శరీరులు వచ్చెదరు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. వారు పోయి నా మీద తిరుగుబాటు చేసిన వారి కళేబరములను తేరి చూచెదరు. వాటి పురుగు చావదు, వాటి అగ్ని ఆరిపోదు. అవి సమస్త శరీరులకు హేయముగా ఉండును. తెసలోనికయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. మన తండ్రి అయిన దేవునియందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న తెసలోనికయుల సంఘమున పౌలు, సిల్వానును, తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది. తండ్రి అయిన దేవుని నుండియు ప్రభు అయిన యేసుక్రీస్తు నుండియు కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. సహోదరులారా, మేమెల్లప్పుడూ మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమయ్యున్నాము. ఇది యుక్తమే. ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీ యందు అతిశయపడుచున్నాము. దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచనయ్యున్నది. ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనుపరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని నెరగని వారిని, మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారిని ప్రతిదండన చేయునప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహిమపరచబడుటకును విశ్వసించు వారందరి యందు ప్రశంసింపబడుటకును ప్రభువు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖము నుండియు ఆయన ప్రభావమందలి మహిమ నుండియు పారదోలబడి నిత్యనాశనమున దండన పొందుదురు. ఎలయనగా మేము మీకిచ్చిన సాక్ష్యము మీరు నమ్మితిరి. అందువలన మన దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు కృపచొప్పున మీ యందు మన ప్రభు అయిన యేసు నామమును ఆయన యందు మీరును మహిమ నొందునట్లు మేలు చేయవలెనని మీలో కలుగు ప్రతి ఆలోచనను విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయుచు మన దేవుడు తన పిలుపునకు మిమ్మును యోగ్యులుగా ఎంచునట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించుచున్నాము. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.